ఈరోజు గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్ బాగు చేపిస్తా ఉన్నాం. మందులు బ్రహ్మాండమైన 105 రకాల మందులు మన ఇంటికే మన దగ్గరకు వచ్చేసి డాక్టర్లు పరీక్ష చేయటం. ఇది కాకుండా స్కూల్స్ బాగు చేపించడం, ఇవన్నీ కూడా మంచి మేలు చేసి, అంటే మన గ్రామాలను అభివృద్ధి చేసి మన ఆరోగ్యాన్ని పరీక్షించి మన పిల్లల విద్యా వ్యవస్థను పెంపొందించే మంచి మంచి కార్యక్రమాలు ఎవరిస్తారు? చూసుకుంటే ఒకసారి 29 రాష్ట్రాలు ఉంటే ఏ ముఖ్యమంత్రి అయినా బటన్ నొక్కుతున్నాడా? బటన్ నొక్కితే డబ్బులు వస్తున్నాయా? ఆ పరిస్థితి ఎక్కడా లేదు. కొత్త మన జగనన్న మాత్రం ఇవాళ సర్వేలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాయి? ఇంతకుముందు 4 నెలల క్రితం ఆహా ఓహో అన్నారు, ఈరోజు సతికిలు పడిపోయారు వాళ్ళందరూ. ఈరోజు సర్వేలు మొత్తం కూడా సెంట్రల్ బ్యూరో ఇంటెలిజెన్స్ కూడా చెప్తా ఉంది 129 స్థానాలు చెప్పారు, 129 నుంచి 139 చెప్తున్నారు. అంటే వార్ వన్ సైడ్. ఇది ఇప్పుడే 4 సిద్ధం సభలతోనే తావెత్తిపోయారు. 170 రావాలండి. నో, బస్సు యాత్ర మొదలు పెట్టగానే బెంబేలు పడిపోయారు. మొత్తం బస్సు వస్తా ఉంటాయి. ఎల్లుండి మనకి గుడివారం పక్కనే ఎన్ని కిలోమీటర్లు అమ్మా? ఈ వయసు ఏంటి, ఈడేంటి, బుర్రతక్కు కదవా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఏమన్నా జ్ఞానం ఉందా? ఆ పక్కన ఇంకొక అతను పెట్టుకున్నాడు, ఆ పవన్ కళ్యాణ్. ఇద్దరు చేయలేనోడు, చేతగానోడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడు నేను అది ఎత్తా ఇది ఎత్తా అని చెప్పేది. అసలు బుద్ధి తక్కువ చంద్రబాబు నాయుడు మాటలు అసలు ఎంత దిగదారిపోయాడంటే రాత్రి అనిపించి తీసుకెళ్ళి సరాసరి ఆ పిచ్చాస్ ఫోటో పడైతే బాగుండేది. ఏమన్నా మోసగాడు, కొంచెం దగాకోరు. 2014లో ఓటు వేయించుకున్నాడు, రైతాంగాన్ని అందరినీ కూడా మోసం చేసి పారేశాడు. అక్క చెల్లెమని చెప్పి వాళ్ళతో ఓటు వేయించుకున్నాడు, వాళ్ళని మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు శుభ్రంగా పరిపాలన జరుగుతూ ఉంది. బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అంటే ఎట్లా ఉంటాడా? ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకు కూడా డబ్బులు వస్తాయా? ప్రతి ఇంటికి పెన్షన్ వస్తుందా? ప్రతి ఇంటికి కూడా రేషన్ వస్తుందా? రైతన్నలకి రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు లేదన్నా 1 నెల 2 నెలలు లీటర్ వచ్చు డబ్బులు పడిపోయినాయి లేవన్నా? ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే జగనన్న ఎట్లా ఓటేస్తారు ఈ చంద్రబాబు నాయుడికి? కూటమే అంటున్నాడు. కూటమి ఏమవుతుంది? గొప్ప కూలిపోతుంది. 3 కాదు 30 మంది వచ్చినా 70 మంది పడిపోవడం తప్ప ఏమన్నా ఉందా? ఏం చేస్తా ఉన్నాడు? ఈ రోజున మంచి చేస్తున్నాం, మేలు చేస్తా ఉన్నాం, ధైర్యంగా చెప్పగలం, ధైర్యంగా ఓటు అడగగలం, ధైర్యంగా ఓటు వేయించుకుంటాం. ఆ సత్తా మన బోలపాడు గ్రామంలో మనందరికీ ఉంది. ఇక్కడ బోలపాడే కాదు, పక్కన ఉన్న గ్రామాలన్నీ కూడా కట్టడి చేయగలగాలి, చెప్పగలగాల. ఈరోజు చాలా మంది మాకు రైతు భరోసా ఇచ్చాడు, సారదమ్మ నేను అన్నానంటారు, సారదమ్మ పాపం తెలుగుదేశం పార్టీ సీట్ ఎత్తాడు, చంద్రబాబు నాయుడు అని పాపం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నెల 15 రోజులు ఏమో గాల్లో పెట్టాడు. అంటే ఏ సీటు గాల్లో పెట్టాడు. గాల్లో పెట్టి ఒక తన్నదంటే వెళ్ళిపోయాడు. ఏర్పడ్డాడు నూజివీడులో పడ్డాడు. నూజివీడు నుంచి బయటకు పోతాడా? నేను అనుకోవద్దు, మళ్ళీ బాధపడతాను. సరే, అసలు ఎవరన్నా కానీ చంద్రబాబు నమ్ముతాడా? నిన్ను మీ జగనన్న నీకు పార్టీ బాధ్యత అప్పచెప్పి నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంతకుముందు నువ్వు మాతో పాటు రాలా? మేమేమో జగనన్న కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్యే పదవిని సైతం
త్యాగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జనానికి వస్తారు. 14 నెలల కాలం పాటు మా ఎమ్మెల్యే పదవే పోయింది. ఎవరు నా దేవుడు? ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ దేవుడి దీవెనలతో నేను ఎమ్మెల్యేనయ్యా. ఎక్కడ? ప్రేమపట్నం నాది. పెడను పంపించాడు. నేను ఎవరినో తెలియదు అనుకున్నాడు. చంద్రబాబు నమ్మాడు. నన్ను గాలిలో పెట్టి ఒక తన్ను తన్నాడు. నువ్వు వీళ్ళు అసలు తేరుకుంటాడా? తేరుకోడు. సరే, ఇది అయిపోయింది. ఇక్కడ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థి ఎవరు? 3 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచి మొన్న ఓడిపోయినట్టు. ఎవరికి వాళ్ళ ఎంపీ? ఎవరికి వాళ్ళ? కొనకల నారాయణ. పాపం ఆయన ఇస్తాడు అనుకుంటే ఆయన పుట్టుపొడి చేసాడు చంద్రబాబు నాయుడు. సరే, మన దగ్గర ఉన్న ఎంపీ ఎవరు? బాలశివ. ఈ బాలశివ ఏం చేశాడు? జగన్ గారు పాపం నిజంగా దేవుడు. జగన్ గారు ఆయన తిన్నా తినపైనా తీసి పెడతాడు మాకు. ఆయన బాలాదాన్ని కారు ఎక్కించుకుంటాడు, ఫ్లైట్లో తిప్పుతాడు, భోజనానికి తీసుకెళ్లి భోజనం పెడతాడు. ఇట్లా ఈయన ప్రేమిస్తే ఈ బాలశివ ఏం చేశాడు? చేతులు కలిపాడు. సరే, చేతులు కలిపాడంటే పర్లేదు అనుకున్నాం. తీరా ఢిల్లీ పోయి ఆళ్ళతో కలిపాడు. ఉన్న 4 ఓట్లు కూడా పోయినారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లీడర్ ఒగ్గురు పెట్టి అసలు మా పార్టీని నడపలేడు చంద్రబాబు నాయుడు. మేమందరం కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని అభిమానించి ఎన్టీ రామారావుని ప్రేమించే వాళ్ళందరం కూడా ఈరోజు జగన్కే ఓటేస్తామని చెప్తా ఉన్నాడు ఆ లీడర్. సోమేశ్వర అన్నాడా? ఇదిగో పెద్ద కాకలు తీరిన కురుగుతుడు వడ్డే సౌరాశ్వరరావు గారే ఆ మాట అన్నాడు. అంటే చెప్పండి, జగనన్న మీద నమ్మకం. కులాలకు దయచేసి అందరి మీరు చెప్పాలి. ఓడపాడులో ఉన్న పెద్దలందరూ కూడా అందరికి చెప్పాలి. మనం అందరం రైతాంగమే కదా, వాళ్ళు రైతులే కదా. చేశారు అభివృద్ధి. ఈ రోజున ఎప్పటి నుంచో అనాదిగా ఒక 40-50 సంవత్సరాల నుంచి మనం ఇంటూనే ఉండేవాళ్ళు అందరూ. మీరు అందరూ మచిలీపట్నం పోర్టు కట్టాలి అని చెప్పేసి అందరూ కూడా చెప్తాం. ఈరోజు పోర్టు కడుతుంది ఎవరు? మనం కాదా? జగన్ కాదా? శరవేగంగా పనులు జరిగి 1 సంవత్సరం కాలంలోనే మచిలీపట్నం రేవులో ఓడలు నింపే ధైర్యం, దమ్ము గల సత్తా ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ ఓడలు వస్తే ఎగుమతులు దిగుమతులు మనకి వ్యవసాయ పరంగా కూడా మేలు జరుగుతుంది. మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా ఇక్కడే వస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి. అదేవిధంగా విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా తీసుకెళ్ళిపోతున్నాం. మన పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎక్కడ మన టోల్గేట్ దగ్గరికి వస్తుంటుంది. మనం అక్కడికి వెళ్ళి సిద్ధం సభ, అక్కడికి మన పార్లమెంట్ పరిధిలో పెద్ద బహిరంగ సభ జరగబోతా ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా బోళపాడు మొత్తం మన మంచితనంతో వాళ్ళందరూ కూడా ఆకట్టుకోవాలి. పక్కనే ఉంది కాటూరులో నేను మన తినకముందు అన్నారు కాటూరు